శాసనసభ్యులుగా శాసనమండలి సభ్యునిగా మాజీ ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా చేసిన మరి గౌరవనీయులు కడియం శ్రీహరి గారికి కూడా స్వాగతం సుస్వాగతం అని చెప్పి మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను. మరి శాసనసభ్యులు నాగరాజు గారు, పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు, రాజేంద్ర రెడ్డి గారు, ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ పార్లమెంట్ సభ్యులు రాజయ్య గారు, మాజీ మేయర్ గారు గుండు సుధారాణి గారు, గండ్ర సత్యనారాయణ గారు, మిత్రులు శాసనసభ్యులు భూపాలపల్లి వారికి, ఇనిగాల వెంకటరామరెడ్డి కూడా చైర్మన్ గారికి, మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు మిత్రులు సారణ గారికి, మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారికి, మన ప్రభుత్వ విప్పు సోదరులు వేమ నరేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ సందర్భంగా మీ ద్వారా వీరందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అధికారులకు కూడా చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు 2వ సంవత్సరం ప్రజాపాలనలో విజయోత్సవ వారాలుగా జరుపుకున్న నేపథ్యంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సుమారు 1000 కోట్ల రూపాయలతో మరొక నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేశారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందులో సుమారు 600 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన మీ అందరి సమక్షంలో మనమంతా కూడా ఏదైతే ఎదురు చూస్తున్న ఆ యొక్క కార్యక్రమానికి ఇప్పుడే శంకుస్థాపన చేసుకొని పైకి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇందులో విద్యకి నాణ్యమైన విద్యను అందించాలి. నాడు నుంచి నేటి వరకు మనం ఏదైతే ఇంజనీరింగ్ కళాశాలలు పెట్టాం, ఐబిఎంలు పెట్టాం, ఐఐఎంలు పెట్టాం, పాలిటెక్నిక్ పెట్టాం. 2004 నుంచి 16 వరకు సక్సెస్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. కస్తూరిబా మోడల్ స్కూల్తో పాటు ఇప్పుడు జాతీయంగా అంతర్జాతీయంగా మన పిల్లలకి నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంలో వేలాది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏదైతే ఆ యొక్క విద్యను అందించాలనే ఆ యొక్క భాగంలో యంగ్ ఇండియా ఆ యొక్క పేరుతో 200 కోట్ల రూపాయలతో అశోక్ నగర్ గ్రామంలో మంజూరు ఇచ్చి ఈరోజు టెండర్ ప్రక్రియ అయింది. దానికి కూడా మంజూరు చేసుకొని ఈరోజు నిర్మాణానికి పునాది వేశామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా వైద్యం అందించాలి. ఈ వైద్యం ఈరోజు ఖరీదైన